ఖైరతాబాద్ మహాగణపతి సన్నిధిలో సందడి కొనసాగుతుంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి నుండి దర్శనాలు నిలిపివేయనున్నారు. రేపు ఉదయం నుంచి షెడ్డు తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. ఆ పనుల సమయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నారు. రేపు అర్ధరాత్రి 12 గంటల తర్వాత కలశ పూజ చేసి శనివారం ఉదయం 6 గంటలకు నిమజ్జన యాత్ర ప్రారంభించనున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు గణపయ్య గంగమ్మ ఒడికి చేరే అవకాశం ఉంది. అయితే నిమజ్జనానికి పోలీసుల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గణేష్ మహాశోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగే మహాశోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్నటి వరకు 12 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండే నిమజ్జన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి దర్శనాలకు బ్రేక్ వేయనున్నారు. కాబట్టి ఇవాళ రాత్రికి భక్తులు భారీ సంఖ్యలో గణనాథుడిని దర్శించుకునేందుకు అవకాశం ఉంది. బుధవారం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి వద్ద తోపులాట జరిగి పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. శనివారం రోజు ఖైరతాబాద్ వినాయకుడిని ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల వద్ద 130 స్థిర, 259 మొబైల్ క్రేన్లు, 56,187 లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. 30,000 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిద్దమవుతోంది. నిమజ్జనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుల నిమజ్జన ఊరేగింపునకు సంబంధించి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఈ భారీ విగ్రహాలు 2 ట్యాంక్ బండ్కు చేరుకునే మార్గాలను సూచిస్తూ అందుకు అనుగుణంగా పౌరులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.